చేస్తుంటారు. కానీ పబ్లిక్ని ప్యానిక్ చేయడం పోలీస్ వల్ల కాదు ఇవాళ. ఎందుకంటే ఆ ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు వీళ్ళ వల్ల, రెండు పార్టీల వల్ల ప్యానిక్ అవుతున్నారు, పోలీసుల వల్ల ప్యానిక్ అవుతున్నారు, ముగ్గురు వల్ల ప్యానిక్ అవుతున్నారు. అసలు రాజ్యాంగ వ్యవస్థలు నాశనం అయిపోయింది రాష్ట్రంలో, దానివల్ల ప్యానిక్ అవుతున్నారు. నిజమైన పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు. ఆ శక్తులు విజృంభిస్తున్నాయి. మామూలుగా జనరల్ గా ఆలోచిస్తే సోషల్ మీడియా వల్ల ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళు కంట్రోల్ తప్పుతున్నారా, లేదంటే ప్రస్తుత సిచ్యువేషన్స్ చూసి రాజకీయంగా ఒకరినొకరు చేసుకుంటున్న ఈ రాజకీయాలు చూసి కంట్రోల్ తప్పుతున్నారు? లేదు, వ్యక్తుల యొక్క దురదండి అది. నేనేదో పార్టీల పరమైంది అనుకున్నాను. ఒక్కొక్కడికి ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నప్పుడు ఇదివరకు నాతో కూడా అంటుండేవాడు, మీరు పెద్దానికి మా తప్పు అంటుంటారండి, అదే తెలుగుదేశం వాళ్ళ మీద జగన్ కేసు పెద్ద అచ్చెన్నాయుడు ఎట్ట అంటోడు, అయ్యన్నపాత్రుడు ఎట్ట అంటోడు, అది మీరు తప్పని ఎందుకు అంటారని అడిగేవాళ్ళు నన్ను చాలా మంది. అంటే ప్రతీకార రాజకీయ ధోరణులు పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా పబ్లిక్ ఏమన్నా కంట్రోల్ తప్పరా? దానికి సోషల్ మీడియా వాడుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు నేను 40 ఏళ్ల నుంచి చూస్తున్నాను, 32 ఏళ్ళు జర్నలిజం ఫీల్డ్, అంతకుముందు ఒక 7-8 ఏళ్ళు ఊహ తెలిసిన రాజకీయమే కదా చూసింది. ఈ రాజకీయాల్లో నేను అబ్జర్వ్ చేసింది, రౌడీని సమర్థించే శక్తులు రోడ్డెక్కి మాట్లాడతాయి, రౌడీ బాధితులు పక్కకెళ్ళి చిచ్చి ఏం దరిద్రం అనుకుంటారు, బయటకు వచ్చి మాట్లాడలేరు. ఫ్యాక్షనిస్టు వెనకాల తిరిగేవాడు మావాడు సూపర్లో పొడుస్తాడని సంబరపడతారు, కానీ ఏంట్రా ఈ రాక్షసం అన్నటువంటి పబ్లిక్ పక్కనకి వెళ్ళి సైలెంట్గా ఉంటారు. కాబట్టి పబ్లిక్ ఇట్లాంటి దాన్ని అంగీకరిస్తారని నేను అనుకోను.